మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ ఉదయ్ కిరణ్ వరుస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. చిత్రం సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెరతీశాడు. ఈయన దూకుడు చూసి చిరంజీవి కూడా తన అల్లుని చేసుకోవాలని ఆరాటపడ్డాడు. కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న నటుడు ఇతనే. అద్భుతమైన కెరియర్ కళ్ళ ముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. కారణాలు తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ మాత్రం ఉన్నట్టుండి తలకిందులైపోయింది. అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్ 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన ఛాన్సులు నిలబడక, కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. ఎందుకు అలా అయిపోయింది అంటే ఇండస్ట్రీలో అందరూ ఒకరి పేరు చెప్తారు కానీ దానికి సాక్ష్యాలు లేవు. మొత్తానికి ఏది ఏమైనా సూపర్ స్టార్గా ఎదుగుతాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా వాలిపోయాడు. 10 ఏళ్ల పాటు తన సినిమా కెరీర్ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ నటుడు జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిదిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. వెండితెరపై చిత్రంగా వచ్చాడు ఉదయ్ కిరణ్. ఆ చిత్రం చెప్పిన కథ పూర్తి కాకుండానే కనుమరుగయ్యాడు. ఎంతోమందికి మనసంతా నిండిపోయాడు. కానీ అతని మనసును గెలుచుకున్న వారే తగ్గిపోయారు. కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న చోటే ఆత్మాభిమానం దెబ్బతింటుంటే ఆవేశమో ఆవేదనో తెలియనితనమో మొత్తంగా ఊపిరి తీసుకున్నాడు. కానీ ఉదయ్ నీ స్నేహం ఇక రాదు అని తెలిసి ఎన్నో హృదయాలు బరువెక్కాయి. ఆ కళ్ళల్లో కోటి కాంతుల వెలుగులు, నవ్వుల్లో కొండంత ఆత్మవిశ్వాసం, నవ్వితే పడే బుగ్గ సొట్టల్లో ఎంతోమంది అమ్మాయిల మనసులు నలిగిపోయాయో చెప్పలేము. అతి చిన్న వయసులోనే మోయలేని స్టార్డమ్, సినిమాకు పెరుగుతున్న అభిమానులు క్రేజ్. ఎక్కడికి వెళ్తాడీ కుర్రాడు అనుకున్నారు చాలామంది. బట్ ఆ మధ్యలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఉదయ్ జీవితంలో ఒడిదుడుకులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు నడిసంద్రంలో ఉన్నవాడు కాస్త ఎగసిపడే కెరటంలా అయిపోయాడు. ఆ కెరటం ఇప్పుడు తీరం కూడా దాటి చాలా కాలం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాపై ప్రేమతో పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఏం చేయాలన్నా విజయమే కీలకం కదా. ఆ విజయం అతనికి తొలి సినిమాతోనే వచ్చింది. చిత్రంతో ఓవర్నైట్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్. ఇది అతను ఊహించనిది. ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమ కూడా ఊహించలేదు. కానీ ఊహించనివి జరగడమే కదా జీవితం. దీంతో ఉదయ్ కిరణ్ అనే పేరు పరిశ్రమ అంతా మారుమోగిపోయింది. ఒక్క విజయం వస్తేనే ఆకాశంలో విహరిస్తుంటారు చాలామంది. కానీ అండదండలు లేనివాడు కదా. అందుకే అతని కాళ్ళు నేలపైనే ఉన్నాయి. తర్వాత వచ్చిన నువ్వు నేను తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రేమ కథలకు కొత్త దారి చూపెట్టిన సినిమా అది. ఆ సినిమాలోని కథ కంటే ఉదయ్ కిరణ్ నటనే హైలైట్ అయింది. చీచీ మీ పెద్దాళ్ళున్నారే అంటూ ఉదయ్ కిరణ్ అమాయకంగా చెప్పిన డైలాగ్ కొన్ని లక్షల మంది హృదయాల్లో నాటుకుపోయింది. ఆ సినిమాతో అబ్బాయిలు ఉదయ్కి అభిమానులుగా మారితే అమ్మాయిలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఒకేసారి వరుసగా 2 సూపర్ హిట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ హీరో క్రేజ్ అమాంతం పెరుగుతుంది. ఉదయ్ కూడా ఆ క్రేజ్ను ఎంజాయ్ చేయడానికే అలవాటు పడ్డట్టు కనిపిస్తుంది. అయితే ఇలా వస్తున్న క్రేజ్ను ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పే సరైన గైడెన్స్ అతనికి అప్పుడు లేదు. అలా ఖచ్చితంగా గైడ్ చేసేవారు ఉండి ఉంటే ఉదయ్ కెరీర్ లైఫ్ మరోలో ఉండేదేమో. 2 సినిమాలతోనే ఉదయ్ కిరణ్కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అంతకంటే ఎక్కువగా లక్కీ బాయ్ అన్నారు చాలామంది. ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా అడ్వాన్స్లు, అభిమానులు. ఇది ఉదయ్ ఊహించడం లేదో కానీ అంతలోనే మరో సంచలనం. 2 సినిమాలతో వచ్చిన ఇమేజ్ను శిఖరానికి తీసుకువెళ్ళిన సినిమా మనసంతా నువ్వే. ప్రేమ కథలకు నిత్య నూతనమైన అర్థాన్ని చెప్పిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ పాత్రకు కనెక్ట్ కాని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. నటుడిగా ఆ పాత్రలో ఉదయ్ ఎంత అద్భుతంగా సరిపోయాడో. మనసంతా నువ్వే అంటూ బాల్య స్నేహాన్ని ప్రేమగా మలుచుకొని యవ్వనం వరకు వేచి చూస్తాడు. కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ కుర్రాడిగా ఉదయ్ నటన కన్నీళ్లు పెట్టిస్తోంది. అప్పటి వరకు వచ్చిన 2 విజయాలు గాలివాటం అనుకున్న వారికి అతని టాలెంట్ సమాధానం చెప్పిన సందర్భం మనసంతా నువ్వే హిట్. ఏకధాటిగా హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాడంటే ఎవరైనా ఆరాలు తీస్తారు, అభిమానులు అవుతారు. 3 సూపర్ హిట్స్తో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ స్టార్డంతో కొందరు స్టార్ హీరోలకు వణుకు తెప్పించడన్న మాటను ఒప్పుకొని తీరాలి. కానీ ఇంతలోని ఊహించిన సంఘటనలు, కోట్ల మంది అమ్మాయిలు ఆరాధిస్తున్నవాడు కాస్త పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సంచలనం అనుకుంటే అంతకంటే సంచలనంగా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక్కడే ఉదయ్ కెరియర్లో కొత్త మలుపులు మొదలయ్యాయి. అప్పటికి సక్సెస్ మాత్రమే తెలిసినవాడు కదా. అందుకే సరికొత్త సమస్యలు వస్తున్న విషయం చాలా లేట్గా తెలుసుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు కలుసుకోవాలని, హోలీ 2 యావరేజ్ కానీ ఎవరికీ నష్టాలు లేవు. ఆ తర్వాత నీ స్నేహ హిట్.
ఉదయ్ మళ్ళీ లేస్తున్నాడు అనుకున్నారు. కానీ కాస్త ఇబ్బంది అయినా ఇదే అతని చివరి హిట్ అని చెప్పక తప్పదు. ఇక ఉదయ్ కిరణ్కు ఫ్లాపులు వరుస కట్టాయి, ఒకదాన్ని మించి మరొకటి. అయితే అతని పట్ల క్రేజ్ కానీ అభిమానులు కానీ తగ్గలేదు. ఇదే అతను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి. ఆ ఆస్తి తరగలేదు, కానీ సినిమాకు అతని ఆత్మవిశ్వాసం తగ్గుతూ వచ్చింది. అది ఎంచుకునే సినిమాలపై మరింత ప్రభావం చూపించింది. కొంతకాలం పాటు కథలు నచ్చితేనే సినిమా అనుకున్నవాడు కాస్త సినిమా వస్తే చాలు అనుకునే స్థాయికి పడిపోయాడు. టాలీవుడ్ క్రేజ్తో కోలీవుడ్కు వెళ్ళాడు. కె. బాలచందర్ లాంటి దర్శకుడితో సినిమా. ఉదయ్ కిరణ్ ఇక్కడ కాకపోయినా అక్కడైనా పుంజుకుంటాడనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా అక్కడ చేసిన ఏ సినిమా ఉదయ్ కిరణ్కు ఊపిరిపోయలేదు. వాటిలో కొన్ని తెలుగులో డబ్ అయితే ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ ఫలితం మారలేదు. వరుస ఫ్లాపులతో ఉన్న టైంలోనే తనకు సినిమా నటుడిగా జీవితాన్నిచ్చి తేజ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ అయింది. అవునన్నా కాదన్నా అటు తేజ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్ మళ్ళీ సంచలనాలను సృష్టిస్తుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాకపోతే అప్పటి వరకు వచ్చిన ఫ్లాపుల కంటే కాస్త నయం అనిపించుకుంది ఈ సినిమా. ఏక్ లవ్ యూ డూ, గుండె జల్లుమంది, నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా లాంటి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. మరోవైపు వయసు పెరుగుతుండటంతో 2012లో పెళ్లి చేసుకున్నాడు. కొత్త జీవితం అతనికి కొత్త ఆశలు ఇవ్వాలని ఎంతోమంది మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కానీ అది జరగలేదు. సినిమాలు తప్ప ఏం తెలియనివాడు కావడంతో అటు సినిమాలు లేక ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు. స్టార్డమ్ వెలుగులు చూసినవాడు కాస్త మనసులో నైరాశ్యపు చీకట్లు కమ్ముకున్నవాడైపోయాడు. మెల్లగా ఆత్మవిశ్వాసం కూడా అడుగంటిపోయింది. చివరికి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అంతకంటే ముందు అతని ఆత్మ ఎంత క్షోభ అనుభవించిందో ఎవరికి తెలుసు? అతనికి తప్ప. నిజమే, అతను ఎత్తును చూసి పల్లాలను తట్టుకోలేకపోయాడు. కానీ ఆ ఎత్తు పల్లాల నడుమ అతని కెరియర్ ఊగిసలాడడానికి కారణాలు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతని శవం కూడా అనాథైంది. అప్పుడే అతనికి అభిమానం తోడైంది. కోట్ల మంది కన్నీరు పెట్టుకుంటే లక్షలాది మంది స్వచ్ఛంగా తరలి వచ్చారు. కడసారి చూపు కోసం కన్నీటితో నివాళులర్పించారు. కనీసం ఈ అభిమానం చూడడానికైనా ఉదయ్ బతికి ఉంటే బాగుండేది. కానీ ఇదే కదా బ్రతుకు చిత్రం చెప్పే చిత్రమైన కథ. ఉదయ్ కిరణ్ మరణించిన నేటికి అతని జ్ఞాపకాలు ఎందరిలో నిలిచి ఉన్నాయి. ఆ నవ్వులు ఎంతోమంది మనసుల్లో సజీవంగా ఉన్నాయి. అతను తప్పు చేశాడో ఒప్పు చేశాడో కానీ ఈ జీవనతరం నుంచి తప్పుకున్నాడు. ఓటమిని తట్టుకోలేక, జీవితాన్ని ఎదుర్కోలేక అంటారు కొందరు. కానీ అసలు విషయం అతనికే తెలుసు. అతనికి మాత్రమే తెలుసు. ఉదయ్ కిరణ్ ఉప్పెనలా అంతెత్తుకు ఎగిసి అంతలోనే పడిపోయి అనతి కాలంలోనే మనకు దూరమైపోయాడు. తెలుగు ఆడియన్స్ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. ఆ హార్ట్ బ్రేక్ మనకే కాదు, ఆయనకు కూడా ఉంది. అది ప్రేమలోనే హార్ట్ బ్రేక్ ఉండటం గమనార్హం. బయటకు తెలిసిన లవ్ స్టోరీలు వేరు, తెలియని ప్రేమ కథ వేరు. ఆ విషయాన్ని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి తెలిపారు. ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు తన కూతురు సుస్మితాని ఇచ్చి పెళ్లి చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి చాలా కారణాలు వైరల్ అవుతున్నాయి. అంతకుముందు హీరోయిన్ అనితతోనూ ఉదయ్ కిరణ్ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి ఓ షాకింగ్ లవ్ స్టోరీ చెప్పింది. ఇవన్నీ జరగడానికి ముందే ఉదయ్ కిరణ్ ఓ అమ్మాయిని ప్రేమించాడట. తాను స్టార్గా ఎదుగుతున్న సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్తో ప్రేమలో పడ్డాడట ఉదయ్ కిరణ్. ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఇద్దరి మధ్య పరిచయం పెరిగిందని, అది ఘాటు ప్రేమ వరకు వెళ్ళిందని తెలిపింది అక్క శ్రీదేవి. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఆ తర్వాత ఆమె ఉదయ్ కిరణ్ని వదిలేసిందట. ఆమె బ్రేకప్ చెప్పడంతో బాగా కుంగిపోయాడట ఉదయ్ కిరణ్. ఆ లేడీ జర్నలిస్ట్ని ఉదయ్ కిరణ్ చాలా సిన్సియర్గా ప్రేమించాడట. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో తట్టుకోలేకపోయాడట. చాలా రోజులు ఆమె వెంటపడ్డాడట. ప్రేమ కోసం ఎంతో తప్పించాడట. కానీ ఆమె అంగీకరించలేదు, నో చెప్పేసింది. దీంతో చాలా రోజులు పిచ్చోడైపోయాడట ఉదయ్ కిరణ్. అది వ్యక్తిగతంగా ఆయన కెరీర్ డౌన్ అయిపోయిందని, కొన్నాళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాడని తెలిపింది. ఇక ఆ సమయంలోనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాడట ఉదయ్ కిరణ్. ఉదయ్ అంటే తన అభిమానాన్ని చూపించారు చిరంజీవి, ఆదరించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి చనువు ఏర్పడింది. ఆ చనువుతోనే అన్ని విషయాలు చిరంజీవితో చెప్పుకునేవాడట. అలా చాలాసార్లు మెగాస్టార్ ముందు ఏడ్చినట్టు తెలిపింది ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి. ఈ క్రమంలో అతన్ని ఆ బాధ నుంచి తప్పించేందుకు చిరంజీవి ఎంతో ఓదార్చాడట. కెరీర్పై ఫోకస్ పెట్టాలని, మంచి కెరీర్ ఉందని ఇన్స్పైరింగ్ వర్డ్స్ కూడా చెప్పారట. ఆ సమయంలో చిరంజీవి ఇలా తన కూతురు సుస్మిత పెళ్లి మాట తెలిపారట. ఉదయ్ కూడా కన్విన్స్ అయ్యి పెళ్లికి ఒప్పుకున్నారట. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి చాలా కారణాలు వినిపిస్తాయి. ఉదయ్ కిరణ్ నో చెప్పడం వల్ల చిరంజీవికి కోపం వచ్చిందని, దీంతో అవకాశాలు రాకుండా చేశాడనే ప్రచారం ఉంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సాఫ్ట్వేర్ అమ్మాయిని 2012లో మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళైన 2 ఏళ్లకే ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.